డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎర్లియర్ క్లాస్లో టేబుల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మరి ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మరొక 10 మార్క్స్ క్వశ్చన్. అంటే సెక్షన్ నెంబర్ 2లో 4 మార్క్స్కి, సెక్షన్ నెంబర్ 3లో 6 మార్క్స్ వస్తుంది. సో ఏంటి అది పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ రైటింగ్. సో దీన్నే పారాగ్రాఫ్ అనొచ్చు, లేదా కామెంట్ అని ఇస్తారు. కామెంట్ ఆర్ ఒపీనియన్. పారాగ్రాఫ్ రాయమని చెప్తారు. సో ఇది సెక్షన్ నెంబర్ 2లో అండ్ సెక్షన్ నెంబర్ 3లో. సెక్షన్ నెంబర్ 2లో 4 మార్క్స్ అండ్ సెక్షన్ నెంబర్ 3లో 6 మార్క్స్ ఉంటుంది. చూద్దాం ఒకసారి దీని మార్క్స్ అలొకేషన్ ఏ విధంగా ఉంటుంది యాజ్ పర్ ద బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. తెలంగాణ స్టేట్ బోర్డ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ విధంగా మార్క్స్ అలొకేట్ చేసి చూద్దాం. సో ఈ పారాగ్రాఫ్ రైటింగ్ లో, కామెంట్, ఒపీనియన్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఈ 3 అంటే మనం పారాగ్రాఫ్ రాయాలి అంటే దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రతి దానికి డిఫరెంట్ గా మార్క్స్ అలొకేషన్ జరిగింది. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ ద కాంటెంట్ ఆఫ్ ద గివెన్ పారా. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? అండర్స్టాండింగ్ ద కాంటెంట్. ఏదైతే పారా ఇచ్చారో దాన్ని మనం అండర్స్టాండ్ చేయాలి. అండర్స్టాండింగ్ ద కాంటెంట్ ఆఫ్ ద గివెన్ పారాగ్రాఫ్. అండ్ సెకండ్ కాంపోనెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో ఇంటర్ప్రిటేషన్ విత్ వాట్? ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్. కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కొన్నిసార్లు రీజన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్, లేదా ఇక్కడే మనం అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, అనాలిసిస్ ఆఫ్ ద కంటెంట్, దీన్నే అనాలిసిస్ చేయాలి. దెన్ ద థర్డ్ వన్, అంటే దీంట్లో చూడండి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ అని చేయాలి, దాన్ని అనాలిసిస్ అని చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ కంక్లూజన్. ఒక్కోసారి కంక్లూజన్ రావచ్చు, ఒక్కోసారి సజెషన్ రావచ్చు. సజెషన్స్. సో ఈ 3 కాంపోనెంట్స్ కి మార్క్స్ అలొకేషన్ ఏ విధంగా చేశారు చూద్దాం. ఈ నెంబర్ 1, 1, 2, 3 అంటే మనం రాసేటటువంటి ఆన్సర్ 3 స్టేజెస్ లాగా ఉండాలి. సో ఫస్ట్ స్టేజ్ ఇక్కడ అండర్స్టాండింగ్ ద కాంటెంట్ లో దీనికి 4 మార్క్స్ లో ఎంత ఇచ్చారంటే 1 మార్క్ అలొకేట్ చేశారు. అండ్ ఇంటర్ప్రిటేషన్ కి 2 మార్క్స్ అలొకేట్ చేశారు. అండ్ కంక్లూజన్ కి 1 మార్క్ అలొకేట్ చేశారు. 4 మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే, మరి 6 మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే దీనికి సేమ్ ఇంత ముందులాగా 1.5 మార్క్స్, 3 మార్క్స్ అండ్ 1.5 మార్క్స్. సో దీనికి అండర్స్టాండింగ్ ద కంటెంట్ కి 1.5 అండ్ ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్, అనాలిసిస్ ఆఫ్ ద కంటెంట్ కి 3 మార్క్స్ అండ్ సజెషన్స్ కి, కంక్లూజన్ కి 1.5 మార్క్ ఇచ్చారు. అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది, సార్ మనం యాజ్ పర్ ద కీ పేపర్ ప్రకారంగా రాయాలి. మిత్రుల గుర్తుపెట్టుకోండి, కీ పేపర్ కాకుండా మిస్ ఉన్నట్టు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని అటు తిప్పి ఇటు తిప్పి పెద్ద రామాయణంలాగా రాస్తే కుదరదు. సో దాంట్లో కంటెంట్ ఉండాలి, దాంట్లో సబ్జెక్టివిటీ ఉండాలి. ఓకే, సో ఇక్కడ సార్ ఈ అన్ని కూడా పాయింట్ వైజ్ రాయొచ్చా, పారాగ్రాఫ్ వైజ్ రాయొచ్చా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. డియర్ స్టూడెంట్స్, మీరు రాసేటటువంటి ఆన్సర్ అప్రోప్రియేట్ గా కనుక ఉంటే మీరు పారాగ్రాఫ్ వైజ్ రాసినా, పాయింట్ వైజ్ రాసినా మార్క్స్ పడతాయి. అయితే కొన్నిటికి పాయింట్స్ ఉంటాయి, కొన్నిటికి పాయింట్స్ ఉండవు. సో పాయింట్స్ అంటే ఇట్ షుడ్ నాట్ బి కంటిన్యూటీ. ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి కంటిన్యూటీ ఉండదు. సో దెన్ యూ కెన్ రైట్. ఎగ్జాంపుల్ చెప్తాను. పాపులేషన్ గురించి పేరా వచ్చింది అనుకో, పాపులేషన్ అనే దాని మీద ఒక పేరా వచ్చింది, ఒక పేరా అబౌట్ పాపులేషన్ ఒక పేరా ఇచ్చారు. సో ఇండియాస్ పాపులేషన్ ఈస్ 121 crore 1,93,422 అండ్ వీటి గురించి, పాపులేషన్ గురించి ఒక 4-5 లైన్స్ ఇచ్చారు. అప్పుడు మీ అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఏమంటారు? ద గివెన్ పారాగ్రాఫ్ ఈస్ డిస్కస్ ఎలాబరేట్ అబౌట్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. దాని గురించి ఒక 1-2 లైన్స్ రాయండి. దీనికి ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇండియాలో పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది, దాని రీజన్స్ రాయండి. ఇండియాలో పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది? ఇండియాలో పాపులేషన్ పెరిగితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎందుకు, దానికి రీజన్స్ రాయండి, కాన్సిక్వెన్సెస్ రాయండి. పాపులేషన్ ఎందుకు పెరుగుతుందో రీజన్ రాయాలి, పాపులేషన్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటో రాయాలి. ఇది ఎలా రాస్తారు మీరు? పాయింట్ వైజ్ రాయాలి. ఓకే, ఇన్ కేస్ జెండర్ బయాస్ ఉందనుకోండి, out of 100 male babies 1 or 2 female babies are taking birth in India.
అని మనం ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దిస్ పారాగ్రాఫ్ is discuss about the gender bias in India. Present sex ratio is declining in everywhere. In India sex ratio is 940 out of 1000 అని మనం ఒక 2 లైన్లు దాని గురించి ఆ పారాగ్రాఫ్ 2-3 సార్లు చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ దేని గురించి అర్థమవుతుంది. పారాగ్రాఫ్ని 2-3 సార్లు చదివితే ఆ పారాగ్రాఫ్ దేని గురించి అర్థమవుతుంది. అప్పుడు దాని గురించి 3-4 లైన్ రాయాలి. అది మనకి ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1.5 మార్క్ తెచ్చి పెడుతుంది. సో ఇప్పుడు జెండర్ బయాస్ ఎందుకు జరుగుతుంది, దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వు. జరుగుతుందా, జరిగితే ఎగ్జాంపుల్స్ ఇవ్వు. Is it happening gender bias? So you give examples. What are the reason for the gender bias? So ఇక్కడ రీజన్ రాసినాం కాబట్టి దానికి మనం సజెషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ వీఆర్ రైటింగ్ రీజన్స్. ఓకే, అండ్ సో వీ కెన్ సజెస్ట్, వీ కెన్ గివ్ సజెషన్స్ ఆల్సో. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి. దిస్ ప్రజెంట్ understanding the given paragraph is discuss about the global warming. The global warming is now present day in recent days we are facing global warming effects, that huge catastrophic rains are occurring, and most of the global warming was caused by anthropogenic global warming. And ఆ paragraph చదివితే దానికి కీ పాయింట్ అర్థమవుతుంది. దాని గురించి మనం రాయాలి. ది ఇంటర్ప్రిటేషన్, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుందో ఎగ్జాంపుల్స్ వల్ల రాయండి. దాన్ని అనాలిసిస్ చేయండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, మరి కాన్సిక్వెన్సెస్ ఏంటి, మరి కంక్లూజన్ ఏం రాస్తారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే సజెషన్స్ రాయాలి మీరు. ఓకే, అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్లో ఏం జరుగుతుంది, అర్బనైజేషన్ జరగడానికి రీజన్స్ ఏంటి, అర్బనైజేషన్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇక్కడ ఈ ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్లో పాయింట్ వైజ్ రాయండి. ఓకే, సమ్ టైమ్స్ ఎలక్షన్స్ గురించి ఇస్తారు, మాల్ ప్రాక్టీసెస్ ఎలక్షన్స్ గురించి ఇస్తారు. ఎలక్షన్స్లో ప్రజెంట్ డే ఎలక్షన్స్ ఆర్ మోస్ట్లీ మ్యానిపులేటెడ్, బికాస్ ఎవ్రీవేర్ వీఆర్ సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ మోస్ట్లీ దే ఆర్ సర్క్యులేటింగ్ మనీ అండ్ గివింగ్ గిఫ్ట్స్ అండ్ ఎంకరేజింగ్ టు ఓట్ దెమ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఓట్స్. ఇలా రాయాలి మనం. సో ఈ ప్రజెంట్ డే ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయో రాయాలి. మాల్ ప్రాక్టీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎలా బ్రీచ్ చేస్తున్నాయో రాయాలి, విత్ ఎగ్జాంపుల్స్తో సహా రాయాలి. ఓకే, నెక్స్ట్ అది కాకుండా వార్స్ జరుగుతున్నాయి, వరల్డ్ వార్ జరుగుతున్నాయి. వరల్డ్ వార్ ఇంతకుముందు మనకు పారాగ్రాఫ్ రైటింగ్లో అండర్స్టాండింగ్ దిస్ గివెన్ పారాగ్రాఫ్ ఈస్ డిస్కస్ అబౌట్ ద వరల్డ్ వార్. 2 deadliest వరల్డ్ వార్ వాజ్ బ్రోక్ అవుట్ ఇన్ ద వరల్డ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ డైడ్. దాని గురించి రాయండి. దాని తర్వాత వరల్డ్ వార్ ఎందుకు జరిగాయి, దాని ఎగ్జాంపుల్స్, దానివల్ల ఏం జరిగింది, అప్కమింగ్ ఇప్పుడు ప్రజెంట్ సినారీ ఎలా ఉంది, దాని కంక్లూజన్ రాయండి. వార్ షుడ్ నాట్ బి హ్యాపెన్, వార్ ఈస్ ద డిస్ట్రక్షన్, పీస్ ఈస్ ద కన్స్ట్రక్షన్, వీ మస్ట్ బి అడాప్ట్ బైలాటరల్ డిస్కషన్ మెథడ్. ఇలా కొన్ని రాయండి. అండ్ మూమెంట్స్, చాలా మూమెంట్ జరుగుతుంది. సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఉంది, నర్మదా బచావ్ ఆందోళన ఉంది, అండ్ తర్వాత చిప్కో మూమెంట్ ఉంది, గ్రీన్ పీస్ మూమెంట్ ఉంది, మీరా పైబీ మూమెంట్ ఉంది. మీ మూమెంట్ గురించి వచ్చింది అనుకోండి, ఆ మూమెంట్ ఎందుకు జరిగింది, దేనికోసం జరుగుతుంది, దాని అవుట్పుట్ ఏంటి రాయండి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ₹1,00,00,000 ప్రశ్న, ఎవరి మీలో కోటీశ్వరులు, ఎన్టీఆర్ హోస్ట్ చేశారు దీని మీద. మన సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ₹1,00,00,000 ప్రశ్న ఉంది. పేజ్ నెంబర్ 244, పేజ్ నెంబర్ 244లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది. దాంట్లోంచి ₹1,00,00,000 ప్రశ్న వచ్చింది మన బుక్లో నుంచి. సో స్టేట్ రీఆర్గనైజేషన్ ఇచ్చింది అనుకోండి, రాయండి. ఒక పారాగ్రాఫ్ ఇస్తే దిస్ గివెన్ పారాగ్రాఫ్ ఇస్ డిస్కస్ అబౌట్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఎర్లియర్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ there are 11 provinces were there and 550 princely states were there. Majority of the princely states were joined in India, and after the independence there was a demand for the linguistic states. దాని గురించి చెప్పేది. దేర్ వాజ్ అ డిమాండ్ ఫర్ ద లింగ్విస్టిక్ స్టేట్, బట్ కాంగ్రెస్ పార్టీ వాజ్ నాట్ రెడీ టు గివ్ లింగ్విస్టిక్ స్టేట్. బట్ నెహ్రూ వాజ్ ఇనిషియల్లీ నాట్ అపోజ్డ్, బట్ ఈ సెడ్ ఇట్ వాజ్ నాట్ ఏ రైట్ టైం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకు స్టేట్స్ అడుగుతున్నాయి. బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్. తెలుగు పీపుల్ were dominated in Tamil, so they were asking separate state. And people are Gujarati speaking, they are asking Gujarati. The people those who are speaking Marathi, they are asking Marathi state. People those who are speaking Punjabi language, they are asking Punjabi. People those who are speaking Odia, they are asking Odisha. Like that you write with examples. Still this demand is going on, like Vidarbha, Bodoland and Harit Pradesh, Bundelkhand. ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సజెషన్స్ రాయండి. దీనికి సజెషన్స్ రాయండి. అసలు ఎర్లియర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాస్ డివైడెడ్ ఇండియా ఇంటూ 14 states and 6 UTs. But right now these are 28 states and 8 UTs. Maybe in the future it may be 48 and 16 UTs. Who knows? Once upon a time in 1956 only 14 states and 6 UTs. బట్ ఇప్పుడు మనకి 28 states and 8 UTs ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో ఇది పెరగొచ్చు తగ్గొచ్చు, చెప్పలేము మనం. సో ఈ విధంగా రాయాలి. కంక్లూజన్లో సజెషన్స్ లేవనుకోండి, కంక్లూజన్ రాసేయండి. నిజంగానే అక్కడ సజెషన్స్ ఉన్నాయి, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు రాయండి. పీడిఎస్ గురించి ఉందనుకోండి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందనుకోండి,
In South India, public distribution system is maintaining very good, well organized and properly reaching to the poorest of the poor. ఎట్లా రీచ్ అవుతుంది, దాని మెకానిజం ఏంటి మీకు తెలుసు కదా. చౌకధర దుకాణాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ షాపులు. మరి రేషన్ షాపులు ఎంత బాగా అవుతున్నాయి దానికి అనలైజ్ చేయండి. సో దానికి మరి కంక్లూజన్లో సజెషన్స్ రాయండి. బికాస్ ఇండియాలో చాలామంది అగ్రికల్చర్ పీపుల్ ఉన్నారు, 44% అగ్రికల్చర్ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు పొద్దున పనికి వెళ్తారు, ఈవినింగ్ వచ్చే షాప్ బంద్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమైనా సప్లై చేయండి, వారికి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. డైరెక్ట్లీ టు ద పోస్టలా, డైరెక్ట్ బెనిఫిట్ టు ద బ్యాంక్ అకౌంటా, బియ్యం ఇచ్చే బదులు డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇస్తే కొనుక్కొని తినగలుగుతారు. బికాస్ మోస్ట్లీ వీఆర్ సీయింగ్ రైస్ ఈజ్ ఇల్లీగల్లీ సెల్లింగ్ ఇల్లీగల్లీ, దే ఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్. దెర్ ఈస్ స్మగ్లింగ్, రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అది అరికట్టాలంటే ఏం చేయాలి, ఈ బియ్యం ఇవ్వకుండా డైరెక్ట్లు డబ్బులు ఇచ్చేయాలి. ఎవరైతే పీపుల్స్ యొక్క అకౌంట్ ఉందో అకౌంట్లో డబ్బులు వేసిన కూడా కొనుక్కుంటారు. సో ఇదొక సజెషన్స్. ఇలా ఇంకా మీలో కొత్త ఐడియాస్ ఏమైతున్నాయో, ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ సజెషన్స్ కింద రాయండి. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి రావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి రావచ్చు, రాంపూర్ విలేజ్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇవ్వగానే మనం చాలా జాగ్రత్తగా దానికి 2-3 సార్లు చదివిన తర్వాత అసలు ఆ పారాగ్రాఫ్ అది దేని గురించి అని చదివిన తర్వాత మనకు అర్థమైన తర్వాత అండర్స్టాండింగ్ ద గివెన్ కంటెంట్, ఆ పారాగ్రాఫ్ దేని గురించో 3 లైన్ రాయండి. దాని తర్వాత ఆ పారాగ్రాఫ్లో ఉన్నదాన్ని మీరు ఎగ్జాంపుల్స్తో రాయాలి, లేదా దాన్ని అనాలిసిస్ చేయాలి. అసలు ఏమనుకుంటారు మీరు, ఏం జరిగింది అసలు అని రాయాలి. దానిలో ఇలా జరిగింది కదా, మరి దానికి మీరు సజెషన్ అని ఇవ్వాలి, కంక్లూజన్ అని ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద మెథడ్. సో నేను ఇది మీకు ఒక 1-2 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ టేక్ 1 paragraph, దట్ పారాగ్రాఫ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నేను చెప్పిన వర్డ్సే మీరు రాయాల్సిన అవసరం లేదు ప్లీజ్. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ పాయింట్ రాయాల్సిన అవసరం లేదు. బట్ ది స్ట్రక్చర్ మస్ట్ బి ఫాలో. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ నేను చెప్పింది కాదు, ఈ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామ్ చెప్పింది. తెలంగాణ బోర్డ్ SCRT అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామ్ చెప్పింది. ఈ డాటా ప్రకారంగా రాస్తేనే సెక్షన్ నెంబర్ 2లో 4 మార్క్స్, సెక్షన్ నెంబర్ 3లో 6 మార్క్స్. అంటే నేను చెప్పిన విధంగా టేబుల్ పారాగ్రాఫ్ రాస్తే మీకు టేబుల్లో 10 మార్కులు, పారాగ్రాఫ్లో 10 మార్కులు, 80కి 20 మార్కులు మీ దగ్గర ఉన్నాయి. 1 మార్కు కూడా పోదు. దయచేసి ఈ విధంగా ఫాలో అవ్వండి. బికాస్ ఎగ్జామినర్కి మాకు కావాల్సింది ఈ స్టెప్స్ ఫాలో అయ్యాడా లేదా చూస్తాం. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ స్టెప్స్ ఫాలో అయిందా కేల్కతం దుకాణం బిందాస్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పినటువంటి విషయం ఏంటో. సో మీరు దీనికి ఇలా రాయాలంటే మీరు ఒక 3-4 ప్రాక్టీస్ చేయాలి. విత్ యువర్ టీచర్స్ హెల్ప్ యూ ప్లీజ్ ప్రాక్టీస్. డెఫినెట్లీ యూ డూ ద బెస్ట్. సో దట్స్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బై బాయ్.